హలో అందరికీ ఈ వీడియో చికెన్ స్టిక్స్ రెసిపీ చాలా ఈజీ అండ్ టేస్టీ కూడా. మీరు దీన్ని ఈవినింగ్ స్నాక్స్ లాగా ఆర్ ఇంటికి గెస్ట్ వచ్చినప్పుడు యాజ్ ఎ సైడ్ డిష్గా కూడా చేయొచ్చు అనమాట. ఈ రెసిపీ కోసం అయితే నేను ఇక్కడ 500 గ్రామ్స్ బోన్లెస్ చికెన్ని కట్ చేసుకొని వాష్ చేసుకొని అయితే ఒక బౌల్లో వేసేసుకున్నాను. ఇక్కడ ఈ చికెన్లో ఐటమ్స్ వచ్చేసరికి 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ అండ్ 1 టేబుల్ స్పూన్ టర్మరిక్ అండ్ సాల్ట్ అకార్డింగ్ టు యువర్ టేస్ట్. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ నేను 1 టేబుల్ స్పూన్ అయితే రెడ్ చిల్లీ పౌడర్, క్యూమన్ పౌడర్, బ్లాక్ పెప్పర్ పౌడర్ అండ్ కొరియాండర్ పౌడర్ని యాడ్ చేసేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసరికి చిల్లీ వెనిగర్ని యాడ్ చేశాను. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ సోయా సాస్ని కూడా నేను యాడ్ చేశాను. యాడ్ చేసుకున్న ఈ అన్ని ఐటమ్స్ని మ్యారినేట్ చేసి ఒక 30 మినిట్స్ వరకు లిడ్ క్లోజ్ చేసేసి పక్కన పెట్టేసుకోవాలి. 30 మినిట్స్ తర్వాత 4 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్, 4 టేబుల్ స్పూన్ మైదా వేసేసుకొని దీన్ని కూడా ఈ రెండు ఐటమ్స్ని వేసేసుకొని బాగా కలుపుకోవాలి. ఇక్కడ స్క్యూస్ని తీసుకొని వాటర్లో నేను ముందుగానే 30 మినిట్స్ సోక్ చేశాను. ఇలా చూపిస్తున్నట్టు అరేంజ్ చేసుకోవాలి స్క్యూస్కి. స్క్యూస్ మీన్స్ స్టిక్స్ అనమాట. ఇక్కడ ఇవి మీకు డీమార్ట్లో ఆన్లైన్ స్టోర్లో దొరికిపోతుంది. ఇలా మీరు ఈ స్క్యూస్కి ఇక్కడ ఒక టిప్, ఆ స్క్యూస్ని ఆ స్టిక్స్ని ముందుగా 30 మినిట్స్ వాటర్లో సోక్ చేస్తే ఆయిల్లో వేసినప్పుడు బర్న్ అవ్వకుండా ఉంటాయన్నమాట. ఇక్కడైతే ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ స్టిక్స్ని ఆయిల్లో వేసేసి ఫ్రై అయితే చేసుకోవాలన్నమాట. 5 మినిట్స్ వరకు వన్ సైడ్ ఫ్రై చేసేసుకొని నెక్స్ట్ 5 మినిట్స్ తర్వాత ఫ్లిప్ చేసేసుకొని ఇక్కడ చూపిస్తున్నట్టు ఇలా ఫ్రై చేసేసుకోవాలన్నమాట. అంతే, ఈజీగా తయారయ్యే చికెన్ స్టిక్స్ ఇంట్లోనే తయారు చేసేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చిందా? అయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కొత్తగా ఎవరైతే నా ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.